విత్తన డీలర్లు మరియు కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్ష సమావేశానికి నాతో పాటు ఇక్కడ హాజరవుతున్నటువంటి గౌరవనీయులు సిపి గారు, సునీల్ దత్ గారు, డిస్ట్రిబ్యూటర్స్, సేల్స్ ఆఫీసర్స్ అండ్ డీలర్స్ అందరికీ పేరు పేరు నమస్కారం. రైతులకి అన్ని విధాలుగా కాన్ఫిడెన్స్ కల్పించి మనకు సీడ్స్ మనకి ఎలాంటి షార్టేజ్ లేదు. కాటన్ కూడా మనకు 5.25 lakh ప్యాకెట్స్ కావాలి మనకు, అంటే 2 లక్షల ఎకరాలు మన ప్రొజెక్షన్ ఉంది ఈసారి కాటన్ సోయింగ్ ఏరియా. కానీ మనకు 5,60,000 ప్యాకెట్స్ అష్యూర్డ్ సప్లై ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్నది. 2,10,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మిగతావి ట్రాన్సిట్లో ఉన్నాయి. సో కాటన్ సీడ్స్ ఎలాంటి కొరత ఉండదు. ఫార్మర్స్ ఎలాంటి అంటే ఆందోళన చెందనక్కర్లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉన్నది. సో ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో డీలర్స్ దగ్గర కూడా సఫిషియంట్ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే జేడీ గారు చెప్పినట్టు మనకు ఆల్ దీస్ 2-3 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఈక్వలీ రెమ్యునరేటివ్, ఈక్వలీ ప్రొడక్టివ్ ఉంటుంది. సమ్ విల్ హ్యావ్ సర్టన్ అడ్వాంటేజెస్, సర్టన్ కంపెనీస్ కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. అది తప్ప ఏదో ఒక ప్రోడక్టే చాలా ఇదవుతుంది అట్లాంటిది ఎవరు కూడా అలాంటి ఫ్రెండ్సీ కల్పించొద్దు డీలర్స్ కూడా. ఎందుకంటే డీలర్స్ కి ఫార్మర్ కి చాలా ఒక క్లోజ్ బాండ్ ఉంది. ఇప్పుడు సిపి గారు చెప్పినట్టు వాళ్ళు మీ మీద ఆధారపడతారు, మీరు వాళ్ళ మీద ఆధారపడతారు. అండ్ ఇదేదో జస్ట్ అమ్మేసి వాళ్ళు ఎల్లగొట్టడం అట్లా కాదు, ఏదో హైవేలో ఉన్న డాబా టైప్ లో కాదు కదా. మీరు చెప్పారు 100 సంవత్సరాలు బంధం ఉంది, మా దగ్గర వస్తుంటారు, ప్రతి సీజన్ వస్తుంటారు అనేది. సో అట్లాంటి వాళ్ళకి మీరు ప్రాపర్గా గైడ్ చేయాలి. అది విత్తనాల విషయాల్లో కావచ్చు, ఎరువుల విషయాల్లో కావచ్చు, ఈ మందు పెస్టిసైడ్ విషయంలో కూడా కావచ్చు. మనం ఏదో ఊరికే ఏదో వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఇదే ఈ బ్రాండే వాడాలి, ఇది అంటే చాలా డబ్బులు ఈల్డ్ వస్తుంది అట్లాంటిది చెప్పడం కానీ, లేకపోతే అవసరానికి మించిగా పెస్టిసైడ్, యూరియా ఇవన్నీ వాడిపించడం ఇలాంటిది మనం అంటే ఫార్మర్స్ని అట్లాంటిది మిస్గైడ్ చేయొద్దు. మనం చాలా చూస్తున్నాం, అంటే పెస్టిసైడ్ కూడా కొన్ని చోట్ల విపరీతంగా అంటే అవసరం లేని సందర్భాల్లో, అవసరం లేని ఇంటర్వెల్స్ లో కూడా పెస్టిసైడ్ వేసి ఈ చిల్లీ క్రాప్ ఇలాంటివి చూసాం మేము మార్కెట్లో రెగ్యులర్ గా విజిట్ చేసేటప్పుడు. రైతులు విపరీతంగా పెస్టిసైడ్ మీదనే చాలా డబ్బులు ఖర్చు పెట్టి, అంత పెస్టిసైడ్కి ఎంత ఖర్చు పెట్టారో అంత కూడా వాళ్ళకు దిగుబడి రాలే. అంటే పెస్ట్ని చంపేంత పెస్టిసైడ్ వేయాలి కానీ దాన్ని తినేవాడిని చంపేంత పెస్టిసైడ్ వేస్తే చాలా ఎఫెక్టివ్, స్లో పాయిజన్ ఇది. అంటే మనమైతే ఆ మేకలలో ఒక రోజులో చనిపోము, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. మేకలు చనిపోతే మన మీద కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా దాంట్లో సగమైన. సో కొంచెం మీరు ప్రాపర్గా గైడ్ చేయండి, మీకు అది ఇంపార్టెంట్ బాధ్యత ఉంది. అట్లానే విత్తనాలు కూడా స్పూరియస్ సీడ్స్ వైపు ఎవరు వెళ్ళొద్దు అనే దాంట్లో మీరు దానికి ఒక అంబాసిడర్గా ఉండాలి. ఎందుకంటే స్పూరియస్ సీడ్స్ గవర్నమెంట్ ఇంత కంట్రోల్ చేయడం వల్ల రైతులు దాదాపు 99% మీ వైపు ముగ్గు చూపిస్తూ ఉన్నారు. లేకపోతే చాలా ఇన్నసెంట్ రైతులు, ఎస్పెషల్లీ మన వేరే ట్రైబల్ విలేజెస్ లో ఈ ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు. మనకు వచ్చే కంప్లైంట్స్ కూడా దాదాపు 90% ట్రైబల్ ఫార్మర్స్ కొంచెం అంటే ఇన్నసెంట్ గా ఉంటారు, వాళ్ళని ఏదో మోసం చేసి అమ్మేసి పోతారు. తర్వాత వచ్చి ఈ చిల్లీ నర్సరీ ఫెయిల్ అయింది, లేకపోతే మన కాటన్ సీడ్ ఫెయిల్ అయింది అని వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు. అలాంటిది ఎక్కువైతే మీ బిజినెస్ అఫెక్ట్ అవుతాయి. సో మీరు ఈ స్పూరియస్ సీడ్స్ మీద ఒక పెద్ద యుద్ధం అలా ఇది చేయాలి. సిపిఆర్ చెప్పినట్టు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఏమాత్రం వచ్చినా కూడా మీరు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వెంటనే పాస్ ఆన్ చేయాలి. అది ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. సో అది డెఫినెట్లీ అంటే ఎవరో చేస్తున్నారు మనకేంటిని పట్టించుకోకుండా ఉండకండి. అలానే మీరందరూ లైసెన్స్డ్ ఆపరేటర్స్. లైసెన్స్డ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మీరు చట్టంకు లోబడి వచ్చి లైసెన్స్ తీసుకొని మంచి క్వాలిటీ సీడ్స్ అమ్మడానికి కోసం మీరు బిజినెస్ లో వచ్చారు.
మీ సీరియస్ ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇన్పుట్ డీలర్స్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడినప్పుడు చెప్పారు మీకు మంచి పేరు ఉంది అనేది. జేడీ గారు కూడా దాన్ని సంప్రదించారు, మన డీలర్స్ మంచి పేరు ఉంది, ఎక్కడ కూడా ఇట్లాంటివి పెద్దగా రాలేదు, ఫార్మర్స్ ని ప్లీజ్ చేసినట్టు కానీ ఇట్లా స్పూరియస్ సీడ్స్ అమ్మినట్టు కానీ. సో 99.9% బాగానే ఉంది. కానీ లైసెన్స్డ్ డీలర్స్ లో కూడా కొంతమంది కొంచెం అంటే ఎక్కువ ఆశపడి దీంతో పాటు ఇది కూడా అమ్మితే ఇదైతే 10% మార్జిన్ వస్తుంది, అది 50% మార్జిన్ వస్తుందని ఎవరో చెప్పినది నమ్మి దాన్ని కూడా కొంచెం కలిపేసి దీంతో పాటు అమ్మేద్దాం. చెప్తే సిపి గారు చెప్పినట్టు ఎవరో డీలర్స్ కింద ఏజెంట్స్ ని పెట్టి అమ్మడంతో పాటు ఇది కూడా అమ్మేస్తే ఏమైనా కేసు వస్తే ఏజెంట్ మీద నెట్టేద్దాం. ఇట్లాంటిది కొంతమంది ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. మన గతంలో కూడా కేసెస్ లిస్ట్ లో కూడా లైసెన్స్డ్ డీలర్స్ మీద కూడా కేసెస్ అయినాయి. లాస్ట్ 2 years కూడా సత్తుపల్లిలో కూడా సర్టన్ లైసెన్స్డ్ డీలర్స్ మీద కూడా కేసెస్ అయినాయి. అదే డీలర్ మీద రాజమండ్రిలో కాకినాడలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ మీద డెఫినెట్లీ కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పుడే సిపి గారు కూడా చెప్పారు, పీడీ యాక్ట్ వేయడానికి కూడా వెనకడుగు వేయము. సో గవర్నమెంట్ రైతుల మీద చాలా ఇదితో పట్టుతో ఉంది. రైతులకి ఏమాత్రం కూడా చేడు కాకుండా చూడాలనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడడానికి కూడా ఉండరు ఇలాంటి అఫెన్సెస్ లో పాల్పడితే మాత్రం. లైసెన్స్ సస్పెండ్ అయ్యారు, ఇప్పుడు లాస్ట్ 3-4 years లో సస్పెన్షన్ అయింది, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేశారు, రివోక్ చేశారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ డిఫరెంట్ నేమ్ అండ్ స్టైల్ వాళ్ళు భార్య పేరు మీదనో ఇంకో థర్డ్ పార్టీ పేరు మీదనో లైసెన్స్ తీసుకొని, కంపెనీ పేరు డిఫరెంట్ ఉంటుంది, సేమ్ మనిషి మళ్ళీ నడుపుతారు, మళ్ళీ కొత్త దుకాణం పెడతారు. ఇట్లాంటివి కొన్ని మన నోటీస్కి వచ్చినాయి. అలాంటి వాళ్ళని కూడా వెంటనే ఐడెంటిఫై చేసి యూ మస్ట్ రివోక్ దోస్ లైసెన్స్ ఆల్సో. అంటే జస్ట్ కంపెనీ పేరు మీద ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే నేను ఇంకో పేరు పెట్టుకొని ఆపరేట్ చేయడానికి లేదు, దట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ది లా. అలాంటి వాళ్ళ మీద కూడా వెంటనే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ రివోక్ దోస్ లైసెన్సెస్ ఆల్సో. సో వన్స్ మీరు ఇట్లాంటిది ఏమైనా స్పూరియస్ సీడ్స్ కానీ, ఎక్స్పైర్డ్ సీడ్స్ కానీ, నాన్ సర్టిఫైడ్ సీడ్స్ కానీ ఇట్లాంటివి మీరు అమ్మేసి పట్టుబడితే మాత్రం లైఫ్ టైం మీ బిజినెస్ అనేది పోతుంది. లైసెన్స్ డీలర్స్ అట్లాంటి రిస్క్ తీసుకోవడానికి అసలు దర్ ఇస్ నో పాయింట్. మీరు మంచి బిజినెస్ ఉన్నది, మంచి ఫార్మర్స్ ఉన్నారు, ఫార్మర్స్ మీకు మంచి బంధం ఉంది. సో మీరు అది అట్లానే కంటిన్యూ చేయండి. ఎవరో చెప్పిన మాట విని మిస్గైడ్ అయ్యి మళ్ళీ మీ ఫ్యూచర్ ని మీరు పాడు చేసుకోవద్దు. ఏఓస్ కొంచెం ఏఈఓస్ ని పెట్టేసి ఇప్పుడు మీరు లైసెన్స్ షాప్స్ 100% ఇన్స్పెక్ట్ చేయాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. కానీ ఇప్పుడు డీలర్స్ రిక్వెస్ట్ చేసినట్టుగా మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడం అనేది అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు సీ దట్ ఫార్మర్స్ ఆర్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. అది కాకుండా చిన్న చిన్న ఎర్రర్స్, ఇప్పుడు రిజిస్ట్రీ అప్డేట్ కావడం కొంచెం లేట్ అయ్యింది, అట్లాంటి వాటికి ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళు. అంటే మీ ఎనర్జీ కూడా అలాంటి వాటిలో పోవద్దు. సో వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు మంచి ఇంటెన్షన్ తో మంచి బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ దాన్ని ఒక ఇది హరాస్మెంట్ టైప్ లో కావడం. 100% ఇన్స్పెక్షన్స్ అనేది విత్ తప్పు చేయని వాళ్ళకి మినిమల్ హరాస్మెంట్ తో అది ఉండాలి. ఇది మాత్రం కాకుండా మీ ఏఈఓస్ ని పెట్టి విలేజెస్ లో మీరు ఎక్కువ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి. అంటే ఫార్మర్స్ ఎవరైనా ఎక్కడన్నా అమ్ముకొని వచ్చారు, అట్లా గుసగుసలు వినబెడతా ఉంటాయి. ఇప్పుడు మనకు 130 మంది ఇది ఏఈఓస్ ఉన్నారు, రైతు వేదికస్ ఉన్నాయి. ప్రతిరోజు రైతులకు ఏదో ఒక ట్రైనింగ్ కార్యక్రమం అని లేకపోతే క్రాప్ బుకింగ్ అని పోతుంటారు వస్తుంటారు ఏఈఓస్. అప్పుడు ఈ విలేజెస్ లో వచ్చి ఎవరైనా అమ్ముతున్నారా, ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ కానీ ఏజెంట్లు కానీ అట్లా లైసెన్స్డ్ ప్రెమిసెస్ లోనే అమ్మాలి. సో బయట ఏమైనా కొనుగోలు సేల్స్ జరుగుతున్నాయంటే దెన్ అది 100% ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అది అలాంటి దాని మీద ఏఈఓస్ కాన్సన్ట్రేట్ చేయాలి. వైల్ ఏఓస్ గో అరౌండ్ ఇన్స్పెక్టింగ్ ది షాప్స్, ఏఓస్ మస్ట్ గో అరౌండ్, their antenna should be up, they must be watching any such transactions in the villages. అది ఏఈఓస్ మీరు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి అట్లాంటిది ఎక్కడన్నా ఐడెంటిఫై అయ్యింది కానీ ఏఈఓస్ మనకు రిపోర్ట్ చేయలేదు, ఎవరో ఒక ఫార్మర్ ద్వారా తెలిసింది, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారు, లేకపోతే న్యూస్ లో వచ్చింది, కానీ ఏఈఓస్ ఫస్ట్ మనకు రిపోర్ట్ చేయలేదు, దెన్ ఇట్ మీన్స్ దట్ ఏఈఓ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ హిస్ ఆర్ హర్ టాస్క్. అప్పుడు ఏఈఓస్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ వీల్ హావ్ టు ఫిక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అది క్లియర్ గా ఏఈఓస్ కి ముందే మీరు మీటింగ్ పెట్టి కూడా చెప్పండి,
ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ఇన్ ది విలేజెస్ అలాంటిది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఏఈఓస్ మీద ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.